హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ శశి, ఎపిసోడ్ నెంబర్ 5. ఏంటమ్మా అంతగా ఆలోచిస్తున్నాము అని అడుగుతూనే వర్ధనమ్మ గారిని చూసి చిన్నగా తల ఊపింది. మేము మా వాడు బలవంతంగా పెళ్లి చేసుకున్నాడా అని అడగడంతో తక్కన కళ్ళెత్తింది. అలా ఎత్తడంతోనే వర్ధనమ్మ గారికి అర్థమయ్యి చిన్న చిరునవ్వు నవ్వి వెంటనే తన తల మీద ప్రేమగా చేతులు వేసి నిమురుతూ, మా వాడు చూడడానికి అలా కనిపిస్తాడమ్మా, కానీ చాలా మంచివాడు. వాడిని అర్థం చేసుకుంటే లోకంలో ఉన్నంత ప్రేమను తెచ్చి మొత్తం నీకే పెడతాడు. అలానే నా మనవడిని వెనకేసుకొని రావడం లేదు. వాడిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించమని చెప్తున్నాను. నేను పోయాక నా తర్వాత తనాన్ని నడిపించగలనే శక్తి నీకు మాత్రమే ఉంది. నేను చూస్తూనే అర్థమవుతుంది. సంతోషంగా ఉండమ్మా అని అంటున్నా ఆవిడకి ఎలా చెప్పాలో అర్థం కాలేదు. తనకు ముందే పెళ్ళయిందని, డివోర్స్ కూడా అయిందని, ఆవిడ కళ్ళలో కనిపిస్తున్న సంతోషానికి ఎదురు నిలవలేక వెంటనే చెప్పాలనుకున్న మాటలు మధ్యలోనే ఆపేసింది. అలా చూస్తూ ఉంటే వెంటనే తన చేతిలో ఒక పట్టు వస్త్రాలు పెట్టింది. ఇవి ఏంటని ఆశ్చర్యంగా చూసిన తనకి, ఇవి మా వంశ ఆచారం ప్రకారం ఈ రోజు ఒక పూజ చేయాలమ్మా. అందుకే ఇవి కొత్త బట్టలు మొత్తం నేనే దగ్గర నుండి స్వయంగా పట్టుబట్టలు వేయించి నీకు తీసుకుని వచ్చాను. దయచేసి కాదనకుండా కట్టుకో అమ్మా అని అనడంతో ఏం మాట్లాడలేక మౌనంగా ఉండిపోయింది. నేను మళ్ళీ వస్తాను, నువ్వు అంతలోపు కట్టుకో అని చెప్పి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అప్పటి వరకు ఆగిన కన్నీళ్లు మళ్ళీ ఉండటంతో మెడలో తాళి కట్టి ఇక్కడికి తీసుకుని వచ్చి పడేశాడు. మనిషికి అసలు కనికరం అనేది ఉందా అని మనసులో అనుకుంటూ అలానే ఉండిపోయింది కట్టుకోకుండా. పూజారి గారి చేత మొత్తం అంతా రెడీ చేయించారు వర్ధనమ్మ. మెట్ల మీద నుండి చూసిన తనకి పట్టుపంచ షర్ట్ పైన కండువా వేసుకొని వస్తున్న తన మనవడు అని చూస్తే ఒక్క క్షణం ఉండిపోవాలనిపించింది. గ్రీకు వీరుడికి ఏమాత్రం తీసిపోయినట్టుగా అనిపిస్తున్న తన మనవడిని చూసి నిజంగా ఇలా చూస్తుంటే చనిపోయినా మీ తాత గుర్తొస్తున్నాడు రా అని ముట్టుకలు విడిచింది. అందుకే అంత తొందరగా పైకి పంపించేసావు అని వెటకారంగా అంటున్న తన నెత్తి మీద మొట్టకాయ కొట్టడంతో, అబ్బాయి ఏంటి మాట్లాడుతూ ఉండు, నెత్తి మీద కొడతావు, అందుకే అలా కొట్టి కొట్టి తాతయ్య కూడా పైకి వెళ్ళిపోయినట్టున్నారు అని చెప్పడం అని అనడంతో, రే నేను చూస్తుంటే మా ఆయన ఎలా ఉన్నావని అన్నాను రా, అంతేకాని దాన్ని అడ్వాంటేజ్ తీసుకోకు, నువ్వు నిజంగా ఎంత బాగున్నావు తెలుసా బావా, ఈరోజు అర్జెంటుగా ఒక మీటింగ్కి వెళ్ళాలిరా అని వస్తున్న కౌశల్ చూపి ఎదురుగా ఉన్న అభి మీద పడటంతో, బాబు అభి తమ్ముడులా ఉన్నాడు ఏంటే అని కౌశల్ ఎదురుగా ఉన్న అభిని పోల్చుకోలేక అనడంతో వెంటనే తన నెత్తి మీద కొట్టాడు. ఏంటి నెత్తి మీద కొడుతున్నావు అంటూ, నీ పని మా అభితో చెప్తాను అని ఎప్పుడు అలాంటి ఫార్మల్స్లో చూడలేక వెంటనే అభి అని గట్టిగా అరుస్తూ పైకి వెళ్తుంటే రెండు చేతులు కట్టుకొని పిలుస్తున్న వాడి వైపు చూస్తూ ఉన్నాడు. వీడు నా ప్రాణానికి అసలు నా అవసరం కూడా పనికిరాడు అని మనసులో కోపంగా అనుకొని వెంటనే పైకి వెళ్ళిపోతుంటే, రే గాడిద అన్న పిలుపు వినిపించి వెనక్కి తిరిగి చూశాడు. తనని సీరియస్గా నిప్పులు కళ్ళతో చూస్తూ అభి కనిపించడంతో, నువ్వా మరి ఎవరనుకున్నావు, చెప్పాను కదా బావా, నువ్వేంటి ఈ గెటప్ లో ఏంటి, ఎప్పుడు చూడకపోవడంతో నేను ఏకంగా మీ తమ్ముడే ఉన్నారేమో అనుకున్నాను రా, ఏడ్చవునే, ఇదంతా అమ్మమ్మ సెట్టింగ్ ఏంటి అని గుడ్లు పొడుస్తూ వచ్చేలా అనడంతో చిన్నగా తల ఊపి, ఏదో వ్రతం ఉందంట, అది చేయాలంట అని చెప్పి ఇలాగే ఒకటి ముక్కు మీద పీకాడు. బావా అని ఏడుపు గొంతుతో అంటుంటే, ఇది ఇందాక ఓవరాక్షన్ చేసినందుకు, ఇంకొకసారి నా ముందు ఓవరాక్షన్ చేసావో చంపేస్తాను అని సీరియస్గా వార్నింగ్ ఇవ్వడంతో బుక్కముఖం వేశాడు. ఇవేంటి అమ్మాయి ఇంకా రాలేదు అని వర్ధనమ్మ గారు అనడంతో, నేను పిలుస్తున్నా, నువ్వు అంతలోపు పూజ గురించి చూడు అని చెప్పి రూమ్లోకి వెళ్ళాడు. ఇందాక ఎలా ఉందో అలానే కూర్చొని ఉంది. అప్పుడే ఎదురుగా ఉన్న శబ్దానికి తన వైపు చూసింది. పంచకట్టులో గ్రీక్ రాడులా ఉన్న అభిని చూసి వెంటనే ముఖాన్ని తిప్పింది. పక్కనే ఉన్న చీర వైపు పడటంతో, ఏంటి ఇంకా కట్టుకోలేదు, అయినా మాట్లాడకుండా ముభావంగా ఉన్న తనని చూసి, నువ్వేం ఆలోచిస్తున్నావు, సరే అది ఇక్కడితో మానుకుంటే ఇంకా మంచిది, ఇది నీకు గోల్డెన్ ఆపర్చునిటీగా నేను ఫీల్ అవుతున్నాను. కోపంగా తన వైపు చూసి, గోల్డెన్ ఆపర్చునిటీనా, మీకేమైనా పిచ్చి పట్టిందా, దీన్ని ఎవరైనా ఆపర్చునిటీ అంటారా, అక్కడ మీ అమ్మమ్మని మోసం చేస్తున్నారు, అందరి అమ్మాయిలు ఒకేలా ఉండరు, మీకు తగ్గట్టు ఒక అమ్మాయి కూడా ఉండే ఉంటుంది, ఆ అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవడం మానేసి ఈ నాటకాలన్నీ ఎందుకండి, పైగా నన్ను ఇబ్బంది పెట్టి మీ అమ్మమ్మని కూడా మోసం చేస్తున్నారు. వెంటనే తన రెండు బుగ్గలు ఒత్తి పెట్టుకొని చూడు, ఇక నేను చెప్పింది మాత్రమే జరగాలి, కాదని వేరే ఏం జరిగినా సరే నేను నా కోపాన్ని నువ్వు కూడా తట్టుకోలేవు, ఎందుకంటే నువ్వే చూసావు కదా ఒక మనిషిని చంపడం, అలా వేటాడి మరీ చంపుతాను, అమ్మమ్మ చెప్పింది కాబట్టి రెడీ అయ్యి 5 నిమిషాల్లో రావాలి, లేదంటే
అక్కడ నా అండర్లో ఉన్న మీ బాబు తాలూకు మనిషి పోలీసుల ముందు పెట్టాను అంటే మీ బాబు టెండర్ కోడ్ లీక్ చేయమన్నాడని చెప్తాడు. దానికి మీ బాబుకి 14 శిక్ష కాస్త జీవితకాల శిక్షగా మారుతుంది. అది నీకు ఇష్టమా అని కోపంతో గొంతు బిగించి అనడంతో వెంటనే ఊపిరాడక తన చేతిని కొట్టడం మొదలుపెట్టింది. ఊపిరాడక తనని వదిలేసి టైం వైపు చూసుకుని 5 నిమిషాలు మాత్రమే నీకు టైం ఇస్తున్నాను, వస్తే మంచిది, లేదంటే చెప్పను, చేసి చూపిస్తా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కోపంతో మెడలో ఉన్న చున్నీ లాంటి టాప్ తీసి బ్లౌజ్ వేసుకొని చీర కట్టుకుంది. ఇష్టం లేకపోయినా రెడీ అయింది. 5 నిమిషాల తర్వాత మెల్లగా డోర్ తెరుచుకున్న శబ్దానికి ఎదురుగా చూశాడు అందరూ. రూములో కింద రూమ్లో ఉన్న శశి మెల్లగా తలదించుకొని కన్నీరు ఏమాత్రం కనిపించకుండా వస్తున్న తనని చూసి ఉండిపోవాలనిపించింది. అక్కడ ఉన్న అందరికీ, ముఖ్యంగా అభికి అనుకోండి, అది తర్వాత విషయం. ముక్కులో నుంచి రక్తం కారవడంతో కర్చీఫ్తో తుడుచుకుంటున్న కౌశల్ కూడా చూశాడు. లైట్ గ్రీన్ అండ్ మరూన్ శారీకి అంచులు గోల్డెన్ డిజైనింగ్తో చిన్న చిన్న డిజైన్స్తో నడుముకి వడ్డానం, అంతేకాకుండా ముక్కుకి ముక్కర, చేతి నిండా గాజులు, చంపస్వరాలు అల్లి నా జుట్టుకి పూలు, మధ్యలో పాపిడి బిల్ల, ఒంటి నిండా నగలు, మెడలో పచ్చక మెరిస్తేనే పసుపు తాడు. ఒక్క క్షణం తనని చూస్తున్న అభికి తిను శశినేనా అని నమ్మలేకపోయాడు అభి. వచ్చి మహాలక్ష్మీదేవిలా ఉన్నావు, నా మనవుడు చాలా అదృష్టవంతుడు అని మురిసిపోతూ ఉంటున్నా తనని తీసుకొచ్చి అభి పక్కన నిల్చోబెట్టింది. తనివి తీరా వారిని చూసి అబ్బా శశిరేఖ అభిమన్యు మేడ్ ఫర్ ఈచ్ ఫర్ అని చిన్నపిల్లల సంబర్ పడిపోతుంటే వాళ్ళ అమ్మమ్మ వెంటనే స్పృహలో నుండి బయటకు వచ్చి శశి నుండి చుక్కరు మలిచాడు అభి. అమ్మమ్మ, మేడ్ ఫర్ ఈచ్ ఫర్ కాదు, మేడ్ ఫర్ ఈచ్ అదర్. సరే సరే, ఆ నాలుగు తిరగలేక నేను అలా చెప్పాను. పట్టుబట్టలు ఇద్దరు ఇలా చూసి ఇప్పుడు పోవాలనిపిస్తుందిరా. అమ్మమ్మ అని కొంచెం గంభీరంగా వినిపించింది అభి గొంతుకు. సరే సరే, పూజారి గారు పిలుస్తున్నారు, ఇద్దరు మీదుగా సత్యనారాయణ వ్రతం జరిపించాలంట చెప్పడంతో అసహనంగా అనిపించింది శశికి. కానీ అభి చూపులు ఏం పట్టనట్టుగానే ఉన్నాయి. మెల్లగా పూజ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసి అక్కడే ఉన్న పూజారి గారి వైపు చూసి, వర్ధనమ్మ గారు, పూజారి గారు రాత్రికి శాంతి ముహూర్తం పెట్టండి అని అనడంతో దాందే ముందు బేసిక్గా ఒక ముహూర్తం ఉంది, ఆ టైంలో కానీ భార్యాభర్తలు కలిస్తే చాలా మంచిది, పుట్టబోయే వారసుడు అని ఏదో మాట్లాడుతుంటే అప్పుడే అభి ఫోన్ రింగ్ అవడంతో వెంటనే అక్కడి నుంచి 1 సెకండ్ అని చెప్పి వెళ్ళిపోయాడు. శశి మాత్రం తన ట్రాన్స్లో తనుంది. వాడు ఎప్పుడు ఇంతే పూజారి గారు, మీరు చెప్పండి అని వర్ధనమ్మ గారు అనడంతో ఈ ముహూర్తంలో కలిశారంటే చిరంజీవి లాంటి మనవుడు పుడతారు అని రాత్రి 9:30కి ముహూర్తం పెట్టారు. అక్కడే ఉన్న శశిని చూస్తూ మనసులో ఏదో ఆలోచిస్తున్న కౌశల్కి ముహూర్తం పెట్టడంతో ఏం మాట్లాడలేదంటే శశి పెళ్లి అంగీకరిస్తుందా అని మనసులో అనుకునే ఆలోచనలో ఉంటే, మీ నోటి చదువు పూజారి గారు, నేను బతుకున్నప్పుడు నా ముని మనవడిని చూస్తే చాలు, మిగతాదంతా నేను చూసుకుంటాను అని వెంటనే చేతి నిండా డబ్బునిచ్చి పంపించారు. హాల్లోకి వచ్చిన అభి, కౌశల్ అర్జెంట్గా మీటింగ్ అటెండ్ అవ్వాలి, వస్తున్నారా అని అనడంతో, రే అది ఈ రోజు నీకు శాంతి ముహూర్తం పెట్టాను, నువ్వు ఎక్కడికి వెళ్ళకురా. సరే బామ్మ, టైంకి వచ్చేస్తా కదా, ఎన్నింటికి? 9:30కి అని ఆనందంతో అనడంతో కనుగుడ్లు పడుచుకొని వచ్చాయి కౌశల్కి. బామ్మ అని నొక్కి పిలుస్తున్నా సరే పట్టించుకోకుండా, నేను తొందరగా డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను, తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి వెంటనే అక్కడి నుంచి రూమ్లోకి వెళ్ళి పోయి క్షణాల్లోనే డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చి మళ్ళీ రెడీ అయ్యి కాఫీని తీసుకొని వెళ్ళిపోయాడు. తన మనవుడు శాంతి ముహూర్తాన్ని ఒప్పుకోవడంతో ఎక్కడలేని సంతోషం చేరింది వర్తనమ్మ గారికి. శశిని చూసి పని మనిషి చేత అన్నం పెట్టించి, ఈ రోజు శాంతి ముహూర్తం అమ్మ పడుకో అని అనడంతో తక్కువ ఉలికిపడి చూసింది. ఎందుకమ్మా ఉలికిపడ్డావు? ఈరోజు శాంతి ముహూర్తం, నా ప్రతి అమ్మాయిలో అది కామెంట్, నువ్వేం భయపడుకో, పైగా నా మనవుడు కూడా దానికి ఒప్పుకున్నాడు అని అనడంతో కింద ఆశ్చర్యంగా అనిపించింది. దాంతో ఏం మాట్లాడాలో అర్థం కాక బిక్కముక్క వేసి ఆలోచిస్తుంది. బావా అని కారులో వెళ్తున్న అభిని చూసి అనడంతో, ఏంటి బే, నీకు శాంతి ముహూర్తం అంటే ఏంటో తెలుసా? అది 1 ఆఫ్ ద పూజ కదా. పూజ కాదురా, అది శాంతి ముహూర్తం అంటే ఫస్ట్ నైట్. వాట్ అని వెంటనే కారు స్టాప్ చేసి అనడంతో, అవును, శశితో ఫస్ట్ నైట్ కొట్టుకున్నావు భర్త, నేను ఒప్పుకోవడం ఏంట్రా, అది ఒక పూజ అనుకొని నేను అది ఓకే చెప్పేశాను అని అంటున్నా తనని చూసి. నవ్వు ఆపుకోలేకపోయాడు కౌశల్. ఇలా జరగడానికి వీల్లేదు అనుకుంటూ, నాకు ఏదో కొడుతుందిరా అని తన వైపు చూసి అనడంతో, నీతో నాకు పని ఉంది కాబట్టి బతికిపోయా, లేదంటే ముక్కు కొంచెం ఎర్రగా వాచేది అని కోపంగా చేతులు బిగించి కారు స్టార్ట్ చేసి ఆఫీస్ వైపు పరుగులు పెట్టించాడు.
శశి ప్రణయం లేకుండానే బామ్మ శశిని కట్టుకోవడానికి తెల్లచీరిచ్చింది. దాన్ని చూసి కన్నుల్లో ఏదో తెలియని కంగారు మొదలైంది. ఏం చేయాలో తెలియక చేతులు మెలిపోకుంటుంటే తెల్లని చీరలో ఉన్న శశిని అబ్బరంగా చూసింది. నాయమ్మ ఎంత ముద్దుగా ఉన్నావో తెలుసా అని తన రెండు చేతులు పట్టుకుని నడుకులు విరవడంతో అసహనంగా అనిపించింది శశికి. ఏంటమ్మా అలా చూస్తున్నావు, ఒకసారి అద్దెలో చూడు అని మల్లెపూలతో మరి జ్యువెలరీతో ఒక్కసారిగా తనని తను చూసుకుంది. ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉండిపోయిన తనని చూసి, నా మనవుడు వచ్చే టైం అయింది, నువ్వు రూమ్ లో ఉండు, నా మనవుడికి కూడా ఒక పట్టు పంచలో అన్ని రెడీ చేసి పెట్టాను, వాడిని కట్టుకోమని చెప్పి మీ ఇద్దరి చేత చిన్న పూజ చేయించి వెంటనే గదిలోకి పంపిస్తాను. అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అసలు చేయాలో కూడా అర్థం కాలేదు. ఇలా ఒక అద్భుత వ్యక్తి తన జీవితంలోకి వస్తాడని పని ఊహించలేదు. ఎలాగైనా సరే వాళ్ళ బామ్మతో చెప్పి ముహూర్తం ఆ పని నిర్ణయించుకుని వెంటనే ఆ రోజు కొంచెం తొందరగా వెళ్ళాడు. అమ్మమ్మ అని గట్టిగా ఇచ్చిన అరుపుకి తన కోసమే చూస్తున్న వర్ధనమ్మ గారు కనిపించడంతో, అమ్మమ్మ నువ్వేం చేస్తున్నావు తెలిసిందా, ఇప్పుడు శాంతిమూర్తి ఏంటి, అదేంట్రా మార్నింగ్ ఒప్పుకొని ఇప్పుడు ఇలా అంటావేంటి, ఏంటి కొంచెం గొంతు పెంచింది అమ్మమ్మ. ఇప్పుడు ఏదో టెన్షన్ లో ఉండటం మూలాన ఓకే చెప్పాను. నిజం చెప్పాలంటే ప్రతి కలవడం ఇష్టం లేదు, నాకు కొంచెం టైం కావాలి, పెళ్ళైన తర్వాత ఎంతైనా టైం తీసుకో, కానీ ఇప్పుడు నేను చెప్పింది వేదం అవ్వాలి అని కోపంగా చెప్పి, లేదంటే మీ అమ్మమ్మ గురించి తెలుసు కదా, నీ రూమ్ లో తెల్ల పంచెట్టు ఉంది, వెళ్ళి కట్టుకో, రెడీ అయ్యిరా. అమ్మమ్మ అని నొక్కి పలుకుతూ అంటుంటే, నువ్వు వెళ్ళి కట్టుకుంటావా లేదంటే నేను ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయాను, మాట్లాడితే చాలు ఇలా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి నన్ను కసపడిస్తావు, ఈ ఇంట్లో ఉండడం కన్నా ఆఫీస్లోనే ఉండటం మంచిది అని కోపంగా ఎంట్రన్స్ వైపు వెళ్తుంటే, సరే సరే వెళ్ళు, రేపటి నుంచి నేను కూడా ఇంట్లో ఉండను, తన మనవడు మాట వినలేదని రైలు పట్టాల మీద తలని పెట్టుకొని చనిపోయిన 62 ఏళ్ల వృద్ధురాలు అని హెడ్లైన్స్ లో రేపు న్యూస్ పేపర్లో వస్తుంది, అది చదివి కానీ అప్పుడు రా, ఇంటికి రా. వెళ్తున్నవాడు ఆగి ఇలాగే నించుని ఎదురుగా ఉన్న వాళ్ళ బామ్మను చూశాడు. ఆవిడ లెక్లెస్నెస్ గా తనని చూస్తూ ఉంది. వెంటనే కోపం మెట్ల మీదకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి తెల్లని పంచే షర్ట్ వేసుకొని వస్తున్న తన మనవడిని చూసి, నువ్వు ఎలా చెబితే వింటావో నాకు తెలుసు, నువ్వు మనవడు అయితే నేను నీ అమ్మమ్మని మన మనసులో అనుకొని వెంటనే అమ్మ శశి అని అనడంతో అక్కడ ఉన్న ప్రాణంశి తన రూమ్ లో నుండి బయటకు తీసుకొని వచ్చింది. తెల్లగా మరుస్తున్న శశి అందరినీ ఒక క్షణం కన్నుల నిండిగా చూసి వెంటనే చూపును మరణించాడు. తను తల దించుకునే ఉంది. పూజారి గారు చిన్న పూజ చేస్తున్న మధ్యలో వెంటనే బామ్మ కిచెన్లోకి వెళ్ళింది. ఇప్పుడు ఈ టైంలో ఎందుకు వెళ్తుంది ముసంది అని మనసులో అనుకుంటే కాశీలు కూడా వెనుకనే వెళ్ళాడు కిచెన్లోకి. ఉన్న వాళ్ళిద్దరిని బయటకు పంపించడంతో ఎవరైనా ఉన్నారని అటు ఇటు చూస్తుంది. హాల్లో పూజ చేస్తున్న తన మనవడిని చూసి వెంటనే తన బొడ్డులో ఉన్న గంగమందు తీసి గ్లాసులో పోసి దాన్ని తర్వాత మరుగుపెడుతున్న పాలు ఒక గడ్డతో తీసి ముందున్న గ్లాసులో పంపింది. బామ్మ ఏం చేస్తున్నావే, వెంటనే ఎదురుగా ఉన్న కాశీని చూసి నెత్తిమీద ఒక మొట్టకాయ వేసి మాట్లాడుకో, ఏంటి బామ్మ ఏం చేస్తున్నావు, ఏం కలుపుతున్నావు, వాళ్ళిద్దరూ ఒకటవడానికి నల్లమల్ల అడవులో తయారు చేయించిన ఒక నల్లమందు, ఇది కలిపితే భార్యాభర్తలు ఏకం అవ్వకుండా అయితే ఉండలేరు, నోరు తెరిచి బలవంతంగా శోభనమా, అవును తప్పే, కలపతు, నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు, నేను నా మనవడికి సంతోషంగా ఉండాలనుకుంటున్నాను, నేనేం చేయాలో నాకు తెలుసు, నువ్వు నాకు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు అని ఇంకొంచెం నల్లమంది పడి వేడిని కలుపుతుంటే కనుగుడ్లు పొడుచుకొని వచ్చిన కౌశని మాట్లాడుతూ, ఇది చాలా తప్పే, ఇద్దరు ప్రేమగా ఒకటవ్వాలి, నువ్వేంటి ఇలా బలవంతంగా ఒకటి అవ్వాలని చేస్తున్నావు, వాడు చిన్నప్పటి నుంచి నాకు తెలుసు, వాడు మొదలు ప్రేమ కలగాలంటే ఖచ్చితంగా ఉంది సంప్రదాయం పడుతుంది, అందుకే ముందు ఇద్దరు కలిస్తే ఆటోమేటిక్గా అదే ప్రేమ పుడుతుంది, అనుభవంతో చెప్తున్నాను రా అని కోపంగా చెప్పి, ఈ విషయం కానీ ఎక్కడైనా లీక్ చేసావో నువ్వు తినే ఫుడ్ లో విషయం కలిపి నేను నిన్ను చంపేస్తాను అని కోపంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అమ్మో అమ్మో ఏంటి ఈవిడ ఇలా తయారు చేస్తుంది, వాడేమో చంద్రాసుడులా ఉన్నాడు, ఈవిడేమో విషం పెట్టి చంపేస్తానేమో అంది. అసలు ఇప్పుడు చేసింది కానీ అబ్బాయికి తెలిస్తే, అందులో నేను కూడా ఉన్నానని తెలిస్తే అని ఒక లుక్ పైకి వేసి అనుకున్నాడు. స్నేహానికి ద్రోహం చేసి నిన్ను అసలు ప్రాణాలతోనే ఉండనివ్వనిరా అని కోపంగా కస పొడుస్తున్న అభిని ఊహించుకోవడంతో ఒక్కసారిగా ఉండి జలజరించింది. అమ్మో నేనేం చూడలేదు, అసలు నేను వినలేదు, నాకు కనిపించలేదు, అసలు బామ్మ ఇక్కడికి రాలేదు, ఆవిడ వచ్చినట్టు నేను చూడలేదు, నాకు ఇదంతా ఏమీ తెలియలేదు అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. భయంగా కిచెన్ లో నుంచి వచ్చి వెళ్ళిపోతున్న తనను కౌశల్ అని గట్టిగా పిలిచాడు అవి. వెంటనే తన వైపు చూసి నాకేం తెలియదురా, నాకేం తెలియదు అని అంటుంటే ఎగదిగా చూసి ఏం తెలియదు కోపంగా చూశారు వర్ధనమ్మ గారు. అది కొంచెం కడుపుని ఫుడ్రా, అర్జెంటుగా ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళాలి, అందుకే వెళ్తున్నాను,
నేను తర్వాత చెప్తాను అని అనుకుంటూ తను ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాక తన వైపు విచిత్రంగా చూసి సరే వెళ్ళిపో అని కోపంగా చెప్పాడు. అమ్మయ్య అని అనుకుంటే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పూజ మొత్తం పూర్తయిపోయిన తర్వాత వాళ్ళ బామ్మ దగ్గరికి ఆశీర్వాదాలు తీసుకోమని పంతులు గారు చెప్పడంతో ఇష్టం లేకపోయినా సరే ఆశీర్వాదాలు తీసుకుంటున్నా తనని చూసి ముందు ఈ పాలు తాగరా, అది కూడా పూజలో ఆచారమే అని అనడంతో సహనంగా అనిపించి బామ్మ ఇంకొకసారి ఆలోచించుకోవాలి. వెంటనే ఫోన్ తీసుకుని ఫోన్ చేస్తుంటే ఎవరికి ఫోన్ చేస్తున్నావు? న్యూస్ ఛానల్కి. వాళ్ళు ఫాస్ట్కి ముందుగా ఏం జరుగుతుంటే వాళ్ళే ఊహించుకొని రాస్తారు. రేపు పట్టాల మీద ఒక శవం దొరుకుతుందని చెప్పడానికి అని అంటుంటే వద్దు, పాలు కదా తాగుతాను అని కోపంగా ఈ పాలు తన చేతికి ఇచ్చాడు. సరే ఇప్పుడు నువ్వు పైకి వెళ్ళు, తిను వస్తుంది. కోపంగా అనిపించి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రూమ్లోకి అడుగుపెట్టిన అభి కోసం మొత్తం పరిశీలించాడు. ఎటు చూసినా మెల్లపూలతో డెకరేట్ చేసి స్పెషల్గా ఆర్డర్ చేయించిన మనుషులతో శోభనం పందరు మంచాన్ని రెడీ చేశారు వాళ్ళ బామ్మ. నీకు ఎలా చెప్పాలి, నువ్వు సంతోషంగా ఉంటావని ముందు వెనక అడిగేవారు ఎవరూ లేరు కదా అని తన మెడలో తాళి కట్టాను. అలా కట్టి ఎంత పెద్ద తప్పు చేశానో ఇప్పుడు అర్థమవుతుంది అని మనసులో కోపంగా అనుకుంటూ వెంటనే పూల పందిరి మంచం దగ్గరికి వెళ్ళి అది మొత్తం తీసేద్దామని అనుకుంటుండగా కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపించాయి అవి. శశి ఇంతకు ముందు చీరలో చూసిన దృశ్యాన్ని మేనుకుంటుంటే నాకేమవుతుంది అని అనుకుంటూ తలని పట్టుకుని బెడ్ మీద కూర్చున్నాడు. కిందనున్న వర్ధనమ్మ గారు పని మనుషులందరి వైపు చూసి మీరు వెళ్ళండి అని సైగ చేయడంతో వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కొంచెం మిగిలిన పాలను చేతిలో పెట్టి భర్త జీవితంలో కాదమ్మా, భర్త ఎంగిలిలో కూడా పాలు పెంచుకోవాలని అది ఆడదాని లక్షణం. అలానే భార్యగా నీ ధర్మం కూడా. నీ ముఖం చూస్తేనే అర్థమవుతుంది తల్లి, నువ్వు ఎంత అమ్మాయికురాలువో. భయపడకు, నా మనవుడు నిన్ను బాగా చూసుకుంటాడు. మొగుడు దగ్గర ఏ అందాలు దాచిపెట్టుకోకూడదు. అప్పుడు నీ మంగళ్యానికి కూడా బలం పెరుగుతుంది. నువ్వు ఇప్పటి వరకు ఎలా పెరిగావో నాకు తెలియదురా. ఎందుకంటే నా మనవుడి మీద నాకు నమ్మకం ఉంది. ఒక అమ్మాయిని తన దగ్గరికి రానివ్వని నిన్ను తన దగ్గరికి రాణించడంతో అలాంటప్పుడే అర్థమవుతుంది నువ్వు ఎంత మంచిదానువో అని. కానీ నా బాధంతో ఒకటే, నేను పోయాక ఎదురు ఎవరు చూసుకుంటారో ఇప్పటి వరకు ఇవ్వలేని తల్లి ప్రేమ భార్య ప్రేమ మొత్తం కలిగలిపి నువ్వు ఇవ్వాలి. ఇలా చేస్తావా కదా నా అబ్బికి అని తడికన్నెలతో ఆవిడ చూసి కొంచెం కంగారుగా పడింది. వెంటనే మిగిలిన పాలను తన చేతికిచ్చి తాగమ్మా, అభి నీకోసమే వెయిట్ చేస్తున్నాడు అని అనడంతో ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉండిపోయింది. తాగమ్మ కొంచెం గదిమేసరికి ఆవిడ వైపు చూసి కట్టకట్టా తాగేసింది. స్వయంగా మామనే లోపలికి వెళ్ళి తీసుకుని వెళ్ళి రూమ్లో తోసి గొడియ వేసింది. లోపలికి వచ్చిన శశి ఒక్కసారిగా తెలుపడి ఎదురుగా ఉన్న వాతావరణాన్ని చూసింది. అప్పటి వరకు గమనించిన విషయం తను ఎలా శోభనకు గదిలోకి వచ్చిందా కూడా అర్థం కాలేదు. ఒక ట్రాన్స్ లో ఉన్నట్టుండి వచ్చేసింది. కంగారుగా వాతావరణాన్ని చూసి వెనక్కి తిరిగిన శశి డోర్ తీస్తుంటే రావడం లేదు, ఆగు అని గంభీరంగా వినిపించిన గొంతుకు ఎదురుగా ఉన్న అభివైపు వస్తుంది. నీకు శాంతి ముహూర్తం అంటే ఏంటో తెలుసు కదా, ఆయన ఎందుకు దీన్ని ఆపలేదు? అప్పటికే చాలా కోపం లావాలా పొంగిపోయిన శశి వెంటనే తన దగ్గరికి వచ్చి అసలు నేను మిమ్మల్ని అడగాలి, మీరు పసుపు మెడలో కట్టినట్టుగా పలుపు తాడి కట్టి ఇక్కడ తీసుకుని వచ్చి పడేశారు. అసలు మీకు కొంచెమైనా మనస్సాక్షి అనేది ఉందా? ఎందుకు ఇలా నన్ను క్షోభ పెడుతున్నారు? ఇప్పుడు కూడా మీ వైపునే ఆలోచిస్తున్నారు, కానీ రేపు నా లైఫ్ ఏంటనేది ఆలోచించారా? ఎందుకు ఇలా చేశారు అని ఆవేశంగా కాళ్ళని పట్టుకొని అడుగుతుంటే అప్రయత్నంగా తన బేరుబాగు మీద పడింది శశికి. లోపల ఉన్న నలుముందు పనిచేసింది. వెంటనే కష్టంగా తన మీద నుండి చెప్పుని మరల్చి తన కాళ్ళను వదిలించుకొని కోపంగా తన వైపు చూసి తన నడుమును పట్టుకొని దగ్గరికి లాక్కున్నాడు. ఊరుకుంటున్నాను కదా అని రెచ్చిపోతున్నా, ఏమైనా చేస్తే అడిగే దిక్కు కూడా లేడు. నీకు నడుము మీద చేతిని ఉండడంతో కంపరంగా అనిపించి వెంటనే తనను తోయడానికి ప్రయత్నించింది శశి. అయినా సరే శశి బలం ఏమాత్రం సరిపోక బలం మొత్తం కొడి తీసుకొని గట్టిగా తనని తోసింది. ఒక అడుగు వెనక్కి వేశాడు. తను పట్టుకున్న చోటు కంపరంగా అనిపించింది శశికి. మీరు మనిషినేనా? ఒక అమ్మాయితో ఎలా ప్రవర్తించాలని మీకు నేర్పలేదు మీ అమ్మమ్మ గారు అని అనడంతో వెంటనే తన గొంతు పట్టుకొని గోడ కానిచ్చాడు. మా అమ్మమ్మ గురించి ఇంకొక మాట నీ నోట్లో నుంచి మాట్లాడినా సరే ఏం చేస్తానో తెలియదు. ఇప్పటి వరకు నేను అమ్మాయిని ఎవరి నా దగ్గరికి రాలేదు. ఫర్ ద ఫస్ట్ టైం పెళ్ళైన అమ్మాయి అయినా సరే నేను నిన్ను మళ్ళీ పెళ్లి చేసుకున్నాను.
నీకు మంచి జీవితాన్ని ప్రసాదించాను. నన్ను భగవంతుడు అనుకో. అంతేకాని నా మీద నోరు లేచిందో కోపంగా గొంతు మీద చేయి వేసి నులుముకుతుంటే అప్రయత్నంగా తన చూపు ఎర్రగా మెరుస్తున్న దొండపండులా ఉన్న పెదవుల మీదకు వెళ్ళింది. వెంటనే తనని బెడ్ మీద పడేసి తన మీదకు చేరిపోయాడు అభి. ఏం జరుగుతుందో ఒక క్షణం మైండ్ అంతా బ్లాంక్ గా అనిపించింది శశికి. వణుకుతున్న గొంతులో ఏం చేస్తున్నారు అని అప్పటికే మెడలో వాళ్ళ అమ్మమ్మ వేసిన రుద్రాక్ష వైపు, దాన్ని వేసుకున్న వేరు బాడీ వైపు చూసి అనడంతో నేను 2 చేతులతో ఒక చేత్తో పట్టుకొని తన 2 బుగ్గలను వత్తుతూ తన మీద అవి బాడీ మొత్తం వంచి, మా అమ్మమ్మ గురించి అనడానికి నీకెంత ధైర్యమే, మా అమ్మమ్మ గురించి అనడానికి అని కోపంగా అరుస్తూ ఉంటే నొప్పి కళ్ళల్లో నీరు తిరిగి ఎదురుగా అభిని చూసింది. అంత చేతికని అనుకున్నావా అని దొండపండు లాంటి ఎర్రటి పదవుల మీద తన చూపులు పడ్డాయి. తన ప్రణయం లేకుండానే కింద ఉన్న వాళ్ళ బామ్మ ఈ రోజు శోభనం జరగడం ఖాయం అని వెప్పున పదవిని తింటూ సోఫాలో కూర్చొని టీవీ ఆన్ చేసింది. మాటే మంత్రము మనసే మందము అన్న సాంగ్ ప్లే అవుతుంటే దాన్ని చూస్తూ ఆస్వాదిస్తుంది. ఆవిడ అభి దగ్గరికి వచ్చేసరికి గట్టిగా కళ్ళు మూసుకొని వెంటనే వణుకుతున్న పెదవులతో ఏం చేస్తున్నారో అర్థమవుతుందా, నేను ఏం చేస్తున్నాను నాకు అర్థమవుతుంది గట్టిగా అనడంతో వెంటనే తన బొగ్గులు లూజ్ చేసి ఆ వెంటనే తన మీద ఉన్న చేతిని వేసి గట్టిగా ప్రెస్ చేశాడు. చిన్నగా మునిగింది. ఇంకొంచెం తనలో రెచ్చగొట్టినట్టుగా అనిపించి వెంటనే తన మెడవంపుల మీద పెదవులతో మెడ మీద ముద్దులు పెడుతుంటే ముక్కుకి కమ్మగా తగులుతున్న మల్లెపూల వాసన ఇంకా మత్తెక్కించి తన మీద చిన్నగా బయట చేశాడు. ఇది అని తెలుసుకోలేని పరిస్థితుల్లో వెళ్ళిపోయింది శశి. కష్టంగా తమ్మకం పెరుగుతుంటే బెడ్షీట్ చేతులతో నలిపేసింది. మెల్లగా జరుగుతున్నా సరే ఇంకొంచెం డోస్ పెంచి తన పెదవులతో నుదుటి మీద, ముక్కు మీద, చివరగా బుగ్గల మీద, దాని తర్వాత పెదవుల మీద గట్టిగా ముద్దు పెట్టి నాలుకని పెనవేసి డీప్గా సాగిస్తున్నాడు తన ముద్దుని. శశికి కొంచెం కొంచెం తమ్మకం పెరుగుతూ వస్తుంది. లోపల ఉన్న నల్లమందు కూడా పనిచేయడం మొదలుపెట్టింది. అలా చేస్తున్న అభిని చూసి వెంటనే తను కూడా ముద్దలతో జత కలపడం మొదలుపెట్టింది. ఇప్పుడు వాళ్ళు శశి అభిలా కాదు, మన్మధుడు రతిదేవులా అభి ముద్దును పెడుతుంటే వెంటనే శశి రెస్పాండ్ అయ్యి జత కలిపి తన వీపు గోర్లతో తెచ్చింది. పెదవులను వీడి మెల్లగా గుండెల మీదకి వచ్చి తన సన్నటి ఇందతో గురించిన నడుముని చూసి నాభి చుట్టూ ముద్దులు పెడుతుంటే తట్టుకోలేకపోయింది శశి. ఇంకా ఇంకా ఏదో కావాలనిపించింది. తన మీది నుంచి లేచి వెంటనే తను వేసుకున్న షర్ట్ని రిమూవ్ చేసి శశి ఒంటి మీద ఉన్న చీరను పిన్నీస్తో సహా పీకి తన గుండెల మీద తను కట్టిన మంగళసూత్రం కనిపించడంతో గర్వంగా అనిపించి గుండెల మీద ముద్దులు పెట్టడం స్టార్ట్ చేశాడు. నిట్టూర్పులు వీడిస్తూ ఎక్కడ లేని సుఖం ఇస్తున్న అభిని తన గుండెలకు హత్తుకొని ఇంకా ఇంకా తనలో పొదుముకుంది. క్షణాల్లోనే తను వేసుకున్న పంచకొడి రిమూవ్ చేసి తన గ్లౌజ్ అలానే తను వేసుకున్న ఇన్నర్స్తో సహా మొత్తం అంతా పక్కన పడేసి పక్కనే ఉన్న లైట్ ఆఫ్ చేశాడు అభి. వాళ్ళిద్దరు బంధం దృఢం అయ్యేలా శ్రీకారం చుట్టి తనలో కలవడం మొదలుపెట్టాడు. శశికి మొదటిసారి అని అవికి స్పష్టంగా తెలుస్తూనే ఉంది. తనతో బలంగా కలిసినప్పుడు కళ్ళల్లో కన్నీరు తిరిగింది. అయినా సరే అది ఏమీ పట్టించుకోకుండా గట్టిగా కళ్ళు మూసి తనలో ఇంకా ఇంకా పొదుముకుంది. తనతో కలిస్తున్నంతసేపు ఇంకా కావాలనిపించింది అవికి. 27 ఏళ్ల బ్రహ్మచర్యం మొత్తం పోయింది. కళ్ళంటూ నీరు దారులుగా కారిపోతున్న శశిని చూసి తన నుదుటి మీద ముద్దు పెట్టి తడి కన్నీళ్ళ దగ్గర తడి ముద్దులు పెట్టాడు. వెంటనే తన పెదవులతో మరొకసారి పెదవులను వీడకుండానే రతి క్రీడను జరుపుతూ ఉన్నట్లుండి ఇంకా ఇంకా వేగం పెంచాడు అభి. పాపం ఆ తాటికి వడలిపోయింది శశి. అయినా సరే నొప్పి తాలూకు భావం ఏమాత్రం కనిపించకుండా వెంటనే తనకు సహకరిస్తూ తన గుండెల్లో గట్టిగా కాకులించుకుంది. ఆ మందు ప్రభావం 12 గంటల వరకు అలా పనిచేస్తూనే ఉంది. ఎప్పుడో తెల్లవారుజామునే 4:30-5 టైంకి వదిలి తన పక్కన పడిపోయాడు అభి. అంతకుముందే శశి కూడా రెప్పలు వాల్చడంతో ఎర్లీ మార్నింగ్ కౌశల్ భయపడుతూనే ఇంటిలోకి అడుగుపెట్టాడు. కిచెన్లో నుండి కాఫీ కలుపుకుంటూ వస్తున్న వర్ధనమ్మని చూసి లేచాడా అని కొంచెం కంగారుగా అడిగాడు కౌశల్. లేవలేదు, రాత్రి మందు బాగా పనిచేసింది అనుకుంటా, ఒక్కటే శబ్దాలు అనుకో అని అంటుంటే గుడ్లు పొడుచుకొని వచ్చి ఏంటి నిజంగానే వాళ్ళు కలిసిపోయారా? కలిసిపోవడం ఏంట్రా? ఒకవేళ కలవకపోతే వెంటనే నేను 2 సార్లు కలిపి కొట్టినప్పుడే లేవాలి కదా, వాళ్ళు ఇంకా లేవలేదు అంటే ఆ మాత్రం అర్థం కాలేదా? వెంటనే అక్కడ ఉన్న సోఫాలో కూర్చోబడిపోయాడు. వాళ్ళ బామ్మ వైపు చూసి ముసలి నీకు అసలు బుద్ధిందా? అవి కానీ లేచాడంటే ఒక ప్రళయం రప్పిస్తాడు, నేను మాత్రం ఫేస్ చేయలేను. ఏమన్నా అడిగితే వాడు ఊరు వెళ్ళిపోయాడని చెప్పు, నేను ఇక్కడ ఉన్న పరిస్థితులు చక్కబడే వరకు నేను రాను అని అక్కడి నుంచి మాయమైపోయాడు. వీడితో తిరగబట్టి అవి ఒంటి సొంటి ముక్కలా తయారైపోయాడు అని మనసులో కోపంగా అనుకొని ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమై ఉంటుంది అంట అని అనుకొని కాఫీ తాగుతూ కూర్చుంది. 11:30 ప్రాంతంలో మెల్లగా
కళ్ళు తెరిచింది శశి. ఒళ్ళంతా ఒకటే నొప్పులు. ఆ కాకుండా పరంగా కన్నులు తెరవడంతో మైండ్ డిమ్గా అనిపించింది. తను ఎక్కడ ఉందో అర్థం కాలేదు. ఒళ్ళంతా ఒకటే నొప్పులుగా ఉండటంతో లేచిన 10 నిమిషాలకి గమనించింది. దుప్పటి తన చుట్టూ కప్పి ఉండడంతో అప్రయత్నంగా పక్కనే బోర్ల పడుకొని తో పెరిగిన దేహం కనిపించని తనకు ఏం జరిగిందో ఒక క్షణం అర్థం కాలేదు. వెంటనే తను ఒంటి మీద దుప్పటిలో నుండి చూసుకున్న తనకి నూలిపోగు లేక పైగా ఒళ్ళంతా ఒకటే నొప్పులుగా ఉండటంతో ఎదురుగా పడుకొని ఉన్న అభిని చూసి నివ్వెరపోయి ఒక్కసారి గట్టిగా అరిచింది. ఆమె అరిసేసరికి తనకు వెంటనే ఉలిక్కిపడి లేచాడు అభి. వర్ధనమ్మ గారు అదంతా వినిపించినా సరే వెంటనే పని మనిషి వైపు చూసి చిన్నగా సై చేసింది. మీ పని మీరు చేసుకోండి అన్నట్లు. వెంటనే దుప్పటి కప్పుకొని మంచం మీద నుండి లేచి గోడకి ఆనుకొని అభి కూడా బెడ్షీట్ తీసుకొని కప్పుతున్నాడు. చుట్టూ ఉన్న పరిసరాలను గమనించిన శశి ఒక మూల కూర్చొని ఏడవడంతో రాత్రి వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో క్లుప్తంగా అర్థమైంది. తనకు తెలియకుండానే ఇంటిమేట్ అయ్యారని అర్థం అవ్వడంతో వెక్కి వెక్కి ఏడుస్తున్న శశిని చూసి చిరాకుగా అనిపించింది అభికి. హే అని గట్టిగా అరిచాడు. దాంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి చూసింది. తన వైపు చూసి ఎందుకు ఏడుస్తున్నా అని కోపంగా వినిపించిన శశికి అభి గొంతు. వెంటనే దుప్పటి కప్పుకొని మెల్లగా లేచి అభి దగ్గరికి వచ్చి లాగి చంపదెబ్బ కొడుతున్నా అనుకున్న చేతిని మధ్యలోనే ఆపాడు. రాత్రి రాత్రి నన్ను బలవంతంగా లొంగ తీసుకోవడానికి మీకు మనసు ఎలా వచ్చింది అని కన్నీళ్లతో అడుగుతున్న తనని చూసి చాలా చిరాకుగా అనిపించింది. ఆ మాట నేను అనాలి. నువ్వే ఇన్నేళ్ళ నా బ్రహ్మచర్యాన్ని మొత్తం నువ్వు తీసేసుకొని ఇప్పుడు ఏమీ జరగలేని మాట్లాడుతున్నావా? కోపంగా తన వైపు చూసింది. మీకేమైనా పిచ్చి పట్టిందా? నేను ఇలా మిమ్మల్ని లొంగ తీసుకుంటానా అని కన్నీళ్లతో అడుగుతున్న తనని చూసి ఏమాత్రం పట్టించుకోకుండా వెంటనే ఫ్రెష్ అవ్వడానికి బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. తనని ఫేస్ చేయడం కూడా ఇష్టం లేదు. అలా వెళ్ళిపోతున్న తనని చూసి మనసులో కోపంగా అనుకుని అప్పటికే చాలా కడుపు నొప్పిగా ఉండటంతో బలవంతంగా నొప్పిని ఓర్చుకుంది శశి. అవి ఫ్రెష్ అయిన వెంటనే ఏం జరిగిందో గుర్తుకు తెచ్చుకోవడానికి చాలా ప్రయత్నించింది. కానీ అసలు వాళ్ళకు గుర్తు రాకపోవడంతో అసహనంగా అనిపించింది తప్ప ఎలా వాళ్ళిద్దరి మధ్య ఈ బంధం ఏర్పడింది అన్నది మాత్రం అర్థం కాలేదు అభికి. శశి కూడా నొప్పి వస్తున్న సైతం పట్టించుకోకుండా వెంటనే ఆ పక్కనే ఉన్న ఏమైనా బట్టలు ఉన్నాయని చూసిన తనకి కవర్లో ఒక మూలన షాపింగ్ బ్యాగ్ ఉండడం కనిపించడంతో అనుమానంతో తెరిచి చూసింది. గోల్డెన్ రెడ్ కలర్ అంచుతో బంగారపు రంగు ఉన్న చీర కనిపించేసరికి వెంటనే అది తీసుకుని వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి చూసింది. అప్పటికే కిటికీలో నుంచి ఏదో ఆలోచిస్తూ కనిపిస్తున్న అభి వెంటనే తన మీద కోపం లావలో పొంగింది. నా వల్ల కాదు, ఇవి నేను ఇప్పుడే వెళ్ళి మీ అమ్మతో మొత్తం చెప్తాను. నేను ఆవిడ మోసం చేస్తూ మీ మధ్య ఇష్టం లేని జీవితం బతకడం నాకు ఇష్టం లేదు అని కోపంగా చెప్పి వెళ్ళిపోతుండే సెకండ్స్ లోనే తన చేతిని పట్టుకొని తన దగ్గరికి లాక్కున్నాడు. వదలండి. వదలడానికి కాదు పట్టుకున్నది. ఇప్పుడు కానీ అమ్మమ్మతో నువ్వేమైనా చెప్పావో ఐ స్వేర్ నా అంత సాడిస్ట్ ఇంకొకడు ఉండడు. మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది ఈ సాడిస్ట్ అని. ఎందుకు ఇంతలా నన్ను టార్చర్ పెడుతున్నారు? ఇక నుంచి మీరు ఎవరో నేనెవరో అని చెప్పి వెళ్ళిపోతున్న తనని ఇంకా గట్టిగా లాక్కున్నాడు. తన ఎదకి ఒక్కసారి చెప్తే అర్థం కాదా? ఐ యాక్సెప్ట్ ఇట్. కానీ మన ఇద్దరి మధ్య ఏదైతే జరిగిందో అది మనం అంగీకరించి తీరాలి. నిజమే, నా స్వార్థం కోసం నేను కష్టపెట్టాను, కానీ ఇలా జరుగుతుందని మాత్రం నేను ఊహించలేదు. మా అమ్మమ్మతో కానీ నిజం చెప్పడానికి ప్రయత్నించావో నిజంగా నేను చంపడానికైనా వెనకాడను అని కోపంగా చెప్పి విసిరిగా వదిలేశాడు. అప్పుడే అభి శశి అని ధీమాగా పిలుస్తుంది. వర్ధనమ్మ గారు ఆవిడ మాటలు కొంచెం చిరాకు వచ్చిందని చెప్పాలి శశికి. వెంటనే మౌనంగా ఉండిపోతే స్వయంగా అభి వెళ్ళి డోర్ తీశాడు. అలా తీయడంతో ఫార్మల్ టాప్ కలర్ని టీషర్ట్ ఉన్న తనని చూసి పరీక్షలు గమనించడం మొదలుపెట్టింది. ఎర్రగా ఉన్న కళ్ళు మెడ మీద శశి గీకని గోళ్లు కనిపించడంతో ఫ్రెష్ అయ్యావా అని అనడంతో కోపంగా చూసి అమ్మమ్మ నీతో కొంచెం మాట్లాడాలి అని గంభీరంగా వినిపించింది. మనవడి కోపం చిన్నగా వెనిలో వణికి పుట్టించింది. అయినా తను ఎప్పుడూ తగ్గకూడదని వెంటనే మేకపోతి గాంభీర్యం ప్రదేశిస్తూ నీతో నేను తర్వాత మాట్లాడతాను. శశి చూసి నువ్వు వస్తే నీ చేత నేను దీపం పెట్టిస్తాను అని అనడంతో అప్పటి వరకు ఏడుస్తున్నది ఆగి కళ్ళు తుడుచుకొని ఎదురుగా ఉన్న వాళ్ళ బామ్మ వైపు చూసింది. మీరు ఏం చేస్తారో తెలుసా మీకు అని కన్నీటితో అడుగుతున్న తనని చూస్తే కోపంగా శశి అని గంభీరంగా పెంచాడు అభి. అయినా అదేం పట్టించుకోలేని శశి తను తోవలా మాట్లాడుతూ మీరు మా ఇద్దరిని ఒక్కటి చేయడానికి ఏం కలిపారు, మాకెందుకు ఏమి గుర్తు రావట్లేదు అని అడుగుతున్న తనని చూస్తూ ఏం మాట్లాడలేకపోయింది. అమ్మా దాని గురించి తర్వాత మాట్లాడతానమ్మా అని తన చేతులు పట్టుకోబోతుంటే ఒక అడుగు వెనక్కి వేసింది. అసలు మీరు పెద్దవారిలో ఆలోచిస్తున్నారా? మా ఇద్దరిని కలపడానికి మీరు ఇలా చేయడం ఏం బాలేదు. మీ స్వార్థమే మీరు చూసుకుంటారా? అసలు మీరు పెద్దవారేనా అని అడుగుతున్న తనని చూసి మరుక్షణం తన చెంప పగిలిపోయింది అభి చేతిలో. అక్కడ ఉన్న వర్ధనమ్మ గారు అభి అని గట్టిగా అరిచారు. సేమ్ మాట్లాడుతున్నావే అని గంభీరంగా చెప్పి వెంటనే తన గొంతు పట్టుకొని నీ బతుకు నువ్వు మర్చిపోయావా? నా కాలి గోటికి కూడా సరిపోవు.
నీ బతుకు. అలాంటిది నువ్వు మా అమ్మమ్మని అన్ని మాటలు అంటావా? మా అమ్మమ్మ ఏం చేసినా సరే నా గురించి, నా మంచి గురించే చేస్తుంది. తప్ప చెడు చేయాలని ఆలోచించదు. ఇంకొకసారి మా అమ్మమ్మ ముందు మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నాతో గొడవ పడినట్లుగా మాట్లాడితే మాత్రం బాగోదు అని కొంచెం గట్టిగా పట్టుకుంటుంటే పక్కనే ఉన్న వరదనమ్మ గారు అబ్బి అని కోపంగా తన చేతిని వదిలి లాగి చెంప మీద కొట్టారు. ఆవిడ వైపు కోపంగా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అభి. ఏడుస్తూ ఉండిపోయింది శశి. ఏడుస్తూ అక్కడే కూలిపోతున్న శశిని చూసి జాలిగా అనిపించింది. వీడికి మరీ ఎక్కువ కోపం వస్తుంది అని అనుకుంటూ వేసింది. శశి అని అంటున్న తనను చూసి మాట్లాడలేక మౌనంగా ఉండిపోయింది. నేను చేసింది తప్పేనమ్మా, కానీ కానీ మీ ఇద్దరి మధ్య ప్రేమ లేదని నాకు అర్థమైంది. ప్రేమ పుట్టాలంటే ఏదో ఒకటి జరగాలి. అది మిమ్మల్ని ఎలా అయినా ఒకటి చేయాలనుకున్నాను, కానీ నా మనవడు నేను ప్రేమించడం అంటే నాకు నమ్మకం కలగలేదు. అందుకే ఇలా చేశాను అని అంటున్నామని చూసి, అందుకే నా జీవితాన్ని నాశనం చేశారు మీరు. బాధగా చూశారు తన వైపు. నేను ఏం చేసినా నీ మంచికేనమ్మా. కట్టిన తాళబంధానికి ఒక విలువ ఉండాలి, అందుకే ఇలా చేశాను అని అనడంతో తాళి బంధం అని విరక్తిగా నవ్వుకుంది. సరే సరే, ఇప్పుడు అదంతా జరిగింది మర్చిపోయి, ఏం జరిగినా సరే మన మంచికే. నీ చేత నేను దీపం పెట్టించాలనుకుంటున్నాను రా అమ్మ అని అనడంతో ఆవిడ వైపు చూసింది. రాను అన్నట్టుగా తల అడ్డంగా ఊపింది. ఎందుకురా? ఒక్కసారిగా తన దీపం పెడుతుంటే ఆదిత్య అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. అందుకే దీపం పెట్టడానికి నిరాకరించింది. దయచేసి నన్ను కొద్దిసేపు ఒంటరిగా వదిలేయండి అని అనడంతో తన పరిస్థితి తెలిసిన వర్ధనమ్మ గారు కూడా పక్క రూమ్ లో రెస్ట్ తీసుకోమని తన చేతిని పట్టుకుని రూమ్ లోకి తీసుకుని వెళ్ళి పని మనుషుల చేత గడిపిన రూమ్ ని క్లీన్ చేయించారు. ఒక దగ్గర బ్లడ్ మార్క్స్ చూసిన వరదమ్మ గారు అది సెపరేట్ గా వాషింగ్ కి ఇచ్చారు. రూమ్ లో ఉన్న తనకి అన్నం ప్లేట్ తో పని మనిషిని పంపించారు వర్ధనమ్మ గారు. అమ్మ కొంచెం తినండి అమ్మ అని శశిని అడుగుతుంటే నాకేమీ వద్దు, తీసుకొని వెళ్ళిపోండి అని ముభవంగా చెప్పింది. అలా అంటే ఎలా అమ్మా? కొంచెమైనా కడుపు నిండాలి కదా, తినండి. నిన్న రాత్రి కార్యం అయింది, ఈ టైంలో మీకు చాలా ఆకలిగా ఉంటుంది అని అనడంతో నాకు వద్దని చెప్పాను కదా, మీకు ఎన్నిసార్లు చెప్పాలి, వెళ్ళిపోండి అని కొంచెం కోపంగా అంటున్న శశిని చూసి భయపడి ఇక్కడి నుంచి వచ్చేసింది దట్ పని మనిషి. అదంతా దూరంలో చూస్తున్న వర్ధనమ్మ గారికి కూడా చాలా బాధగా అనిపించింది. వెంటనే ప్లేట్ తీసుకొని వెళ్తున్న పని మనిషిని చూసి వర్ధనమ్మ గారి స్వయంగా ప్లేట్ తీసుకొని వెళ్తుంటే అది చూసిన అవి బామ్మ అని గంభీరంగా వినిపించిన గొంతుకు అటు వైపు తిరిగి చూసింది. ఏం చూస్తున్నావు? ఎవరికి ఎందుకు పట్టుకెళ్తున్నావు? శశి నాన్న, తనకి బాకలిగా ఉంటుంది కదా, అందుకే తీసుకొని వెళ్తున్నాను. పని మనిషి పంపించాను, తిరిగి వెనక్కి పంపించేసింది. అందుకే అందుకే నువ్వు తనకి దగ్గరుండి మర్యాదలు చేస్తున్నావా? నేను ఎవరికి చేస్తున్నారా? నీ భార్యకే కదా, నువ్వు తాళి కట్టి తీసుకొచ్చిన భార్యకే కదా అని అనడంతో అసహనంగా అనిపించి, నువ్వు ఆర్డర్లు వేయాలి, కానీ ఇలా ఒకరికి తీసుకొని వెళ్లాల్సిన కర్మ నీకేం పట్టలేదు. ఇటు నేనే తీసుకొని వెళ్తాను అని కోపంగా చెప్పి ప్లేట్తో గదిలోకి అడుగు పెట్టాడు అభి. నాకు తెలుసు మనోడా, నువ్వే తీసుకొని వెళ్తావని అని మనసులో అనుకుంటూ వెంటనే అక్కడి నుండి రూమ్లోకి వెళ్ళిపోయింది. తన రూమ్లోకి అడుగు పెట్టిన తనకి మోకాల మీద తల పెట్టుకొని ఏడుస్తూ కనిపించిన శశిని చూసి చిరాగ్గా శశి కనిపించింది. శశి అని గంభీరంగా వినిపించిన గొంతుకు ఎదురుగా తుల్లిపడి చూసింది. అప్పటి వరకు దాచుకున్న కోపాన్ని లోవాలని పొంగింది. తను కొట్టిన వైపు చూశాడు. బుగ్గ బాగా పొంగిపోయింది. ఇదిగో ఇది తిను. నేను తినను, అయితే మరీ మంచిది. నువ్వు తింటే తినకపోయినా నాకు వచ్చే నష్టం ఏం లేదు, కానీ మా అమ్మమ్మ నీకు సేవలు చేయడం నాకు ఏమాత్రం నచ్చలేదు. అందుకే తీసుకొస్తున్న తనని ఆపి నీకు తీసుకుని వచ్చాను. ఇంకొకసారి మా అమ్మమ్మ గురించి ఏమన్నా మాటలు ఉన్నావో చంపి ఇక్కడ పాతేస్తాను. నీ శవం కూడా నీ మాజీ మొగుడికి కానీ మీ నాన్నకి కానీ ఇవ్వను అని కోపంగా చెప్పి అనడంతో నీకు సిగ్గుగా లేదా? కొంచెం కూడా లేదు. వెంటనే తన జేబులో నుండి ఒక బ్లాంక్ చెక్ రాసి తన మీదకి విసిరాడు. ఏంటని చూసిన తనకి బ్లాంక్ చెక్ కనిపించడంతో అనుమానంతో కనుబొమ్మలు ముడిచి ఎదురుగా ఉన్న అవిని చూసింది. దీనికి కానీ కొంచెం దేనికి కొంచెం కోపంగా అడిగింది. నాతో పడుకున్నందుకు అని నిర్మోహమాటంగా చెప్పిన తనని చూస్తూ, మీరు వ్యభిచారం చేసి సాని అనుకున్నారా? తన వైపు చూసి ఐ డోంట్ నో, నువ్వు ఎలాంటి దానివో, నీకు ఇది మొదటిసారి అని అనుకుంటున్నాను, కానీ అందుకే ఈ బ్లాంక్ చెక్. కొన్ని రోజులు మాత్రమే నా ఇంట్లో నువ్వు వారిగా ఉండాలి. ఆఫ్టర్ 1 year మనం డివోర్స్ తీసుకున్నాను అలా అని చెప్తున్నా తన వైపు అసహ్యంగా చూసి, ఇప్పుడు ఎందుకు, అప్పుడే ఎందుకు, ఇప్పుడే నేను వెళ్ళిపోతాను. అసలు ఇది పెళ్లి కాదు, మరి ఎందుకు ఆ తాళం నీ మెడలో మోస్తున్నావు? తీసి కనుబొమ్మలు పెద్దవి చూస్తుంది. ఏంటి 3 ముళ్ళు వేశాను, ఫస్ట్ నైట్ కూడా అయిపోయింది. మా ఆదిత్య గారికి చేత కాలేదా నీ పక్కన పడుకోవడం? లేదంటే నువ్వు వాడి కళ్ళకి అందంగా కనిపించలేదా? ఏదేమైనా సరే నేను నీతో గడిపిన మొదటి వ్యక్తిని అనుకుంటా కదా అని అనడంతో కోపంగా చూసి ఆ మాటలు వినలేక చెవులు గట్టిగా మూసుకుని ఆపు అన్నట్టుగా తన చేతిని ఒక చెవి దగ్గర నుంచి తీసి, నువ్వు ఇక్కడ ఉన్నన్ని రోజులు నాతో ఎంతో మంచిగా ఉంటే నీకు వెళ్ళేటప్పుడు అంత లాభం కాదు కూడదు అని నాటకాలు వేసావో చెప్పను, చేసి చూపిస్తా అని చెప్పి
విసిరిగా వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అప్పటి వరకు అభి మాట్లాడిన మాటలు ఒక ఎత్తైతే కడుపు నొప్పి కూడా భరించలేక తను మాట్లాడిన మాటలకి తలనొప్పి వచ్చి అక్కడే బెడ్ మీద స్ప్రో తప్పి పడిపోయింది. ఇంకా ఉంది. అండ్ కామెంట్స్ మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.